అదేంటి పోలీసులకు ఫైన్ కట్టావు, నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందిగా అని అడిగాడు భర్త భార్యని. ఉందండి, కానీ అందులో నా ఫోటో బాలేదు, అందుకే చూపించలేదు అని చెప్పింది భార్య. పొద్దున్నుంచి నదిలో ఈత కొడుతున్నారు, ఏదైనా గిన్నిస్ బుక్లోకి ఎక్కేందుకు ట్రై చేస్తున్నారా అని అడిగాడు రాజేష్. అదేం కాదండి బాబు, పొద్దున్నే నా బట్టలెవరో ఎత్తుకుపోయారు అని చెప్పాడు సురేష్. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు నాన్న అని చెప్పాడు కొడుకు. ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగాడు తండ్రి. రాము కంటే 10 మార్కులు తక్కువ అని చెప్పాడు కొడుకు. రాముకి ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగాడు తండ్రి. 10 మార్కులు అని చెప్పాడు కొడుకు. ఏవండి, మీ హోటల్లో మంచి రూమ్స్ ఉన్నాయా అని అడిగాడు కస్టమర్. ఉన్నాయండి అని చెప్పాడు ఓనర్. మంచి టిఫిన్ కాఫీ ఉన్నాయా అని అడిగాడు కస్టమర్. సప్లై చేస్తాం సార్ అన్నాడు ఓనర్. భోజనం అది అని అడిగాడు. సప్లై చేస్తాం సార్ అని చెప్పాడు ఓనర్. కావాలంటే మందు అని అడిగాడు. సప్లై చేస్తాం సార్ అని చెప్పాడు ఓనర్. ఒకవేళ అందమైన అమ్మాయిలు అని అడిగాడు కస్టమర్. సప్లై చేస్తాం సార్ అని చెప్పాడు ఓనర్. వెరీ గుడ్, అయితే ఒక రూమ్ ఇవ్వండి, రూమ్లో దోమలున్నాయా అని అడిగాడు కస్టమర్. లేవు సార్, సప్లై చేస్తాం అన్నాడు ఓనర్. ఎందుకు రాము ఏడుస్తున్నావు అంటూ పక్కింటి ఆయన ప్రశ్నించాడు. మా అమ్మ నాన్న కొట్టుకున్నారు, మా అమ్మ మా నాన్నని బుద్ధిలేని గాడిద అని తిట్టింది. అయితే అని అడిగాడు పక్కింటి ఆయన. మా నాన్న మా అమ్మని అడ్డగాడిద అని తిట్టారు, నేను గాడిదలకు పుట్టానని ఏడుస్తున్నాను అంటూ 5 ఏళ్ల రాము చెప్పాడు.